వారి మహిమ నిరీక్షణైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మరణాథా మరణాథా మరణాథా. రైట్, అందరూ బాగున్నారా? మంచిది. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అంత క్షేమమే కదా. రైట్, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన వాక్య ధ్యానము స్వాతంత్రము పరతంత్రము. ఇది స్వాతంత్రము పరతంత్రము. మీకు అర్థమయ్యేదంటే చెప్తాను. ఒక వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మనం ఇక్కడ దీవించి వాక్య అనుభవమునకు, వాక్య రూపమునకు, వాక్య మహిమలోకి మన రూపాంతరపరచును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించలేని వారు లేచి నిలబడి, అయ్యా ఈ సర్వారాధనలో మేము నీ ముందుకు వచ్చాము, మీరు మా ముందుకు వచ్చారు. మీరు మాతో మాట్లాడుతుండగా ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో రాస్తున్నట్లు మాకు 2 చెవులు ఉన్నాయి ఎక్కువగా వినడానికి. కనుక మా దృష్టి అటు ఇటు పెట్టక, ఎందుకంటే సత్యమును వినుడును బట్టి మేము స్వతంత్రులము కాగలము. కాబట్టి మీరు మా మధ్యలో సత్యమును ప్రకటించుచు ఉండగా, అయ్యా ఆలకింపగలిగిన చెవులు మాకిచ్చి నీ సత్యమును విని, నీ సత్యమును ద్వారా, ఈ సత్యమును బట్టి మేము స్వతంత్రం అవ్వడానికి సహాయం చేయదండి అని అందరం కూడా దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన నామమునకు వందనాలు, కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు. ప్రభు, మరొకసారి నీ మహాకృపను బట్టి, మీ మహాదయను బట్టి, మీ యొక్క సర్వారాధన క్రమములో మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో కలిసిపోవడానికి, అయా ఈ కృపా సాన్నిధ్యములకు మమ్మల్ని నడిపించారు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, ప్రణుతులు, నొత్తులు. ఇక్కడ మీరు మాతో ముచ్చటించగోరుతుండగా మీ మాటలు మేము వినగోరుతున్నామయ్యా. మా అందరితో మీరు మాట్లాడండి. మేము మీ రూపంలోకి మారేటట్లుగా, మీ మాటల మీదే మా దృష్టి పెట్టేటట్లుగా మా అంతరంగములను మీ వశపరుచుకోనండి. మీ విత్తనాలు మాలో మొలవాలి అంటే మాలో ఉన్న కలుపును మేము పీక్కోవలసిన వారమైన కనుక కలుపు పీకని ఎడల విత్తనములు పెరగవు, ఫలములు రావు. దయతో మీ ఆత్మ సహాయం చేసి మాలో ఉన్న కలుపు మీరే పీకివేసి, మీరు చల్లుతున్న విత్తనాలు మంచి నేలన పడిన వాటిని కోరి 100 మాలో ఫలించగలగడానికి, మహిమ స్వాతంత్రమును మేము అనుభవించి మహిమలో చేరగలగడానికి అందరికీ సహాయం చేయమని ఈరోజు నీ మీద ప్రేమతో, నీ ఆరాధన మీద శ్రద్ధతో, మీ నిత్యరాజ్యం మీద ఆసక్తితో నీ ఎదురుగా వచ్చి సాగిలు పడిన ప్రతి బిడ్డతో మాట్లాడి సర్వారాధన భాగ్యాలు, సర్వారాధన దీవెనలు, సర్వారాధన ధన్యతలు కూడి చేరవచ్చిన అందరికీ దయచేయమని, అందరితో మాట్లాడి మహిమ పొందమని వాక్యమైన యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి స్తోత్రించి వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రాణప్రియుడు, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. రైట్, కూర్చోండి. మరొకసారి మనం చదువుకున్న వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు కొద్దిగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా
దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చదవబడిన వాక్యంలో మనకు అపోస్తులుడైన పౌలు గారి ద్వారా ఆత్మతండ్రి చెబుతున్న మాట, రెండు ప్రాముఖ్యమైన మాటలు. ఒకటి స్వాతంత్రము, ఏంటట స్వాతంత్రము. రెండవ మాట దాస్యము. మొదటి మాట ఏమో స్వాతంత్రము కనబడుతుంది, చివరి మాట ఏమో దాస్యమును కాడి కనబడుతూ ఉంది. ఈ రెండింటికి మధ్యలో క్రీస్తు ప్రభుల వారు మనకు కనపడతా ఉన్నారు. ఈ రెండింటికి మధ్యలో క్రీస్తు ప్రభుల వారు దేనికి మధ్యలో స్వాతంత్రమునకును దాస్యమనే కాడికిని మధ్యలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఈరోజు మన వాక్యం ఏంటంటే స్వాతంత్రము పరతంత్రము అంటే పరతంత్రము అంటే డిపెండెన్స్, ఒకరిపైన ఆధారపడుట. స్వాతంత్రము అంటే ఎవరిపైన ఆధారపడకుండా ఉండుట, దాన్ని స్వాతంత్రము అంటారు. ఈ నెల మనందరికీ బాగా ఎరిగిన నెలే. మొన్నే 15వ తారీఖు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరిగించుకున్నాం. అవునా కాదా? 78వ స్వాతంత్ర దినోత్సవం. ఏంటి స్వాతంత్రం అంటే? అక్కడ స్వేచ్ఛ. ఎక్కడి నుంచి స్వేచ్ఛ వచ్చింది? మన భారతదేశం, మన భూభాగంలోనే మనం ఉంటూ పరాయి ఆంగ్లేయులతో ఏం చేసాం? కప్పం కట్టాం, దాస్యం చేసాం, ఊడిగం చేసాం. ఆ ఊడిగం నుంచి, ఆ దాస్యం నుండి, ఆ కప్పం కట్టే బానిసత్వం నుండి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మనకి ఏమొచ్చింది? స్వాతంత్రము. అంటే ఏం చేయవసరలా, కప్పం కట్టవసరలా, ఎవరికి ఊడిగం చేయవసరలా, ఎవరి కింద మన భారతదేశంలో మన గాలి మనం పీల్చుకుంటూ, మన భూమి మీద మనమే ఉంటూ, మన తిని మనమే తినవచ్చు. దీన్ని ఏమంటారు? స్వాతంత్రము. దానికన్నా ముందున్న స్థితిని ఏమన్నారు? బానిసత్వము. అంటే బానిసత్వములో నుండి భారతదేశం దేంట్లోకి వచ్చింది? స్వాతంత్రములోనికి వచ్చింది. అలాగే గత 40 రోజులు మనం నేర్చుకున్నాం. ఇజ్రాయేలీలు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు అనే బానిసత్వంలో నుండి వాళ్ళు కూడా కానాను అనే భూమిలోకి వచ్చి స్వాతంత్రాన్ని పొందుకున్నారు. మరి మధ్యలో ఎవరున్నారు? మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కూడా మధ్యలో ఎవరున్నారు? స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు. గొప్పగా చెప్పుకోవాలంటే మహాత్మా గాంధీ గారు, దేశమంతా గుర్తించిన నాయకుడు. డాక్టర్ బిఆర్ కొంతమంది మాత్రమే గుర్తించిన నాయకుడు. ఇంకా అల్లూరి సీతారామరాజు, చెప్పండి ఒప్పుకోండి. ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ్మదేవి, ఇలా స్వతంత్ర సమర యోధులు. భగత్ సింగ్. కొంతమంది ఏమో విప్లవం అన్నారు, కొంతమంది ఏమో హింస అన్నారు, కొంతమంది ఏమో అహింస అన్నారు. హింస అన్నవాళ్ళు అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇది పోరాడి తెచ్చుకోవలసినదే తప్ప ఇది మామూలుగా వాళ్ళు ఎవరు అని వాళ్ళు ఆపేయలే. మహాత్మా గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్ లాంటి వారు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళు, గోపాలకృష్ణ గోఖలే, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, తిలక్, ఇలా గొప్ప గొప్ప నాయకులు గాంధీ గారి బాటలో అహింసావాదాన్ని ఎంచుకున్నారు. సత్యాగ్రహం, అహింస అని
ఆ బాటను ఎంచుకుని వారు స్వతంత్రం కొరకు పోరాడారు. ఏదైతే ఏమైంది, వీరిద్దరికి పైన దేవుడుండి మన భారతదేశానికి ఏం తెచ్చారు? బ్రిటిష్ వారి చేతుల్లో నుండి భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రము, విడుదల వచ్చింది. అలాగే ఐగుప్తుల చేతిలో నుండి ఇజ్రాయేల్కి ఏమొచ్చింది? స్వాతంత్రము. మరి అక్కడ ఎవరు ఉపయోగపడ్డారు? మోషే. అక్కడ ఎవరు? మోషే అనే నాయకుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు ప్రత్యక్షంగా. అంటే డైరెక్ట్ కనబడే వ్యక్తి మోషే. ఇక్కడ డైరెక్ట్ గా కనబడే వ్యక్తి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, చెప్పండి, ఇలా అందరూ కనబడని వ్యక్తులు. అక్కడ దేవుడు, ఇక్కడ కూడా దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది బహిరంగమైన చరిత్ర. అట్లాగే మన యొక్క జీవితంలో కూడా మనం కూడా రెండు రకాల బానిసత్వాలు అనుభవిస్తాం. ఒకటి భౌతికమైన బానిసత్వము, రెండవది ఆధ్యాత్మికమైన బానిసత్వము. ఏంటిది? భౌతికమైన బానిసత్వము, రెండవది ఆధ్యాత్మికమైన బానిసత్వం. ఈ రెండింటి నుంచి మనం కూడా ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు విడిపించాలి. అక్కడ ఎవరో ఒకళ్ళు విడిపించారా లేదా? ఐగుప్తు నుంచి విడిపించారా? మనల్ని విడిపించారా? మన భారతదేశాన్ని విడిపించారా? అలాగే మనిషికి కూడా రెండు ఉన్నాయి. ఏం చెప్పుకున్నాయి? భౌతికమైన బానిసత్వము, రెండోది ఆధ్యాత్మికమైన బానిసత్వం. ఈ రెండు చెప్తాయి ఇప్పుడు. ఆ విషయాలు చెప్తూనే పౌలు గారు అంటారు, ఈ స్వాతంత్రము అని వాడారు. ఏమని వాడారు అక్కడ? ఈ స్వాతంత్రము. ఏకా స్వాతంత్రం? బానిసగా ఉన్న నిన్ను, భౌతిక బానిసగా ఉన్న నిన్ను, ఆధ్యాత్మిక బానిసగా ఉన్న నిన్ను క్రీస్తు ప్రభుల వారు కుమారుడిగా నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎట్లా? కుమారుడిగా. బానిసకి కుమారుడికి డిఫరెన్స్ ఏం చెప్పగలరా? బానిసకి కుమారుడికి డిఫరెన్స్ ఏం చెప్పగలరా? ఇవాళ ఇక్కడ చదివాను, ఇందాక ఇక్కడ చదివించాను లేదో. బానిస ఎప్పుడు ఇంట్లో నివాసం ఉండడు, కానీ కుమారుడు ఎప్పుడు ఇంట్లోనే నివాసం అంటాడు. అవునా కాదా? యోహాను సువార్తలో ప్రభు చెప్పారు కదా, బానిస ఎప్పుడు ఇక్కడ ఏం చేయడు? ఇంట్లో ఉండడు. కానీ కుమారుడైతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. మరి బానిస పని ఏంటి? చెప్పే పని చేయటం, చేయమన్న పని చేయటం, ఆ పని అయిపోగానే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం బానిస యొక్క పని. అదే కుమారుడైతే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. బానిసలుగా దేవుడి దగ్గర ఉన్నావా? కుమారులుగా దేవుడి దగ్గర ఉన్నావా? బానిస బయట ఉంటాడు, కుమారుడు లోపల ఉంటాడు. ఈ భౌతికమైన ఆత్మీయమైన స్థితి మానవుని ఏం చేసింది? దేవుని ఇంటికి బయటకు తీసుకొచ్చేసింది. ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఏ స్వాతంత్రం? కుమారుడుగా మనల్ని మార్చుకున్నాడు. కుమారుడుగా అయ్యే స్వాతంత్రం. మీకు వివరంగా చెప్తాను కూడా. అంటే అక్కడ పౌలుగా చెప్పింది మీకు వివరించడానికి ఇలా చెప్తున్నా. దాసులుగా ఉన్న మనకి ఆయన ఏ స్వాతంత్రం ఇచ్చాడట? కుమారులు. అంటే దేవుడిని మనం వాళ్ళు ఏమైనా కలవచ్చు? తండ్రి, అబ్బా, నాయనా, ప్రియుడా, ప్రాణప్రియుడా, పెళ్లి కుమారుడా, నా ప్రాణనాథుడా. ఈ విధమైన స్వాతంత్రం ఎక్కడి నుంచి ఎక్కడిది? ప్రభు అనే గాడి నుంచి. ఎక్కడికి వచ్చేసాం? తండ్రి, ప్రియుడా, పెళ్లి కుమారుడా అని పిలవగలిగినంత స్వాతంత్రంలోకి ప్రభు వారు మనం తీసుకొచ్చారు. అంటే బానిసత్వం అనే కాడి మన మీద నుంచి తీసి ఆ కుమారుడు. ఎవరు కుమారుడు?
దేవునికి కుమారుడు అనే స్వాతంత్రంలోకి మనం తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో వాక్యంలో చూపిస్తా. ఆ స్వాతంత్రంలోకి వచ్చేసిన మీరు మరలా ఏం చేయవద్దు, తిరిగి మరలా బానిసత్వము దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళవద్దు. మిమ్మల్ని ఆయన ప్రాణం పెట్టి, మిమ్మల్ని ఆయన చనిపోయి, మీ కొరకు ఆయన తిరిగి లేచి మీకు బానిసత్వం నుంచి విడుదలిచ్చి మిమ్మల్ని ఏం చేశాడు, ఆయన కుమారుడుగా స్వాతంత్రము గలవారిగా ఆయన దేవుని ఎదుట మహిమ కార్యం జరిగించాడు. అలా ఆయన కుమారుడైన మీరు దయచేసి ఏమంటున్నాడు చెప్పడే, మళ్ళా దాస్యం అనే కాడి కిందకి, దాస్యం అంటే ఏంటి, ఊడిగం కిందకి వెళ్ళదు. ఒకళ్ళ కింద ఆధారపడే పరిస్థితికి ఆయన మిమ్మల్ని స్వేచ్ఛాపరులుగా చేశాడు. తిరిగి మరలా మీరు ఊడిగం కిందకి. ఇది ఈ వచనంలో ఉన్నటువంటి పౌలు గారి భావం. ధర్మశాస్త్రము కింద మీరు బానిసలుగా ఉన్నారు, కానీ కృపాశాస్త్రమైన క్రీస్తు కింద మీరు ఆయన కుమారుడయ్యారు. కాబట్టి తిరిగి మీరు మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళద్దు. మీరు ఇవాళ కుమారులు, స్వతంత్రులు, స్వేచ్ఛాపరులు, దేవుని బిడ్డలేవాళ్ళ. కాబట్టి దేవుని కుమారులుగానే మహిమ స్వాతంత్రాన్ని అనుభవించండి అని చెప్పే సందర్భంలో ఈ మాటలు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు స్వాతంత్రం అంటే ఏంటి, పరతంత్రం అంటే ఏంటి, భౌతిక బానిసత్వం అంటే ఏంటి, ఆధ్యాత్మిక బానిసత్వం అంటే ఏంటి, ఈ రెండింటి నుంచి మనం ఎలా స్వతంత్రులు కావచ్చు అనే మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా స్వాతంత్రము అంటే ఇండిపెండెన్స్. రెండు, పరతంత్రము అంటే డిపెండెన్స్. స్వాతంత్రము అంటే స్వేచ్ఛ, పరతంత్రము అంటే బానిసత్వము. మిమ్మల్ని అడగను ఒక మాట, ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం? స్వేచ్ఛ ఇష్టమా, బానిసత్వం ఇష్టమా? ఇండిపెండెన్స్ ఇష్టం. నిజంగా కోడలు కదా మీరు, పెళ్ళవగానే ఏం కోరుకుంటారు, ఏం కోరుకుని ఉంటారు? అత్తగారి చేతి కింద నుంచి స్వతంత్ర లాభాలను కోరుకుని ఉంటారు. అత్తొద్దు మనకి, మావద్దు మనకి, మనం వేరే వెళ్ళిపోతాం. ఏంటిది? స్వేచ్ఛ. స్వేచ్ఛ కోరుకుంటారు. మనకొద్దు. మీ అమ్మ చెప్తే నేనేంటి, మీ నాన్న చెప్తే నేను చేసేదేంటి? వద్దు మనమా, కన్ను ముయ్యొద్దు. చెప్పు, ఏమంటారు కోడల్లో? మీ అమ్మ చెప్పేది నేనేంటం ఏంటి, మీ నాన్న చెప్పినట్టు నేను చేయడం ఏంటి, ఆయన వస్తే నేను లేకపోవడం ఏంటి, ఆవిడ అంట్లేస్తే నేను తోమటం ఏంటి? నాకేం కావాలి? నాకు స్వేచ్ఛ కావాలి. నవీన కోడలు కోరుకుంటున్నా అభ్యుదయ ఉద్యమం ఏంటంటే స్వేచ్ఛ. అందుకే కోర్టులు చెప్పినాయి, అమ్మా నాన్న చూడని కోడలకి కొడుకంటే విడాకులు ఇచ్చేయచ్చు అంట. కోర్టు ఇచ్చే లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటిది? అమ్మా నాన్న చూడండి, అత్తా కోడల్ని చూడని, అత్తా మామల్ని చూడని కోడలకి కొడుకు ఏం చేయొచ్చంట? ఇంతవరకు వేరే వేరే కారణాలతో విడాకులు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే, పెళ్లి కొడుకు అంటే భర్త యొక్క తల్లిదండ్రులను కోడలు కనుక నేను చూడను, నాకు వాళ్ళతో సంబంధం లేదు అంటే ఈ అబ్బాయికి ఏం వచ్చినట్టు? స్వాతంత్రం వచ్చినట్టే. ఎవరి నుంచి? భార్య నుంచి. భార్యని వదిలేసేసి విడాకులు తీసుకొని, కోడల కోపం రావచ్చు, పెళ్లి చేసుకుని ఎందుకు నన్ను ఎడబెట్టాక వాళ్ళతో కలిసి ఉంటా, కానీ నిన్ను చేసుకుని ఎందుకంటే వాళ్ళని విడిచిపెట్టా కూడా కాదు, వాళ్ళని కూడా చూసుకోమని వాక్యం చెప్పింది. మిమ్మల్ని ఏమో ఏకశరీరులుగా ఉండమంది, వారిని ఏమో అదే ఇంట్లో పెట్టుకుని చక్కగా చూసుకోమంది. కాబట్టి వాక్యాన్ని వక్రీకరించకూడదు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రైట్, దేవుడికి మహిమ కలుగును కాక. కాబట్టి మీకు స్వాతంత్రం అంటే ఏంటో అర్థం అవడానికి చెప్పాను. మీ కోడలను చూస్తే మీకు అర్థమైపోద్ది. వాళ్ళు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే స్వాతంత్రము.
మరి పరతంత్రం అంటే ఏంటి? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, ఇప్పుడు మీరు కనుక అత్తలైతే మీరే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మీరేం చేస్తారు? మీ కొడుకుని అస్తమానం మీ చేతి కిందే ఉంచుకోవాలని చూస్తారు. స్వాతంత్రానికేమో బెస్ట్ ఎగ్జాంపుల్ కోడలైతే, పరతంత్రానికేమో బెస్ట్ ఎగ్జాంపుల్ అత్తగారే. ఈ అత్తగారు, ఈ మామగారు ఏం చేస్తారంటే, పెళ్ళైనా కానీ కొడుకు వదిలిపెట్టరు. మరి పెళ్లి చేసింది ఎందుకు? ఆవిడతో ఉంటాకేక, ఆవిడతో జీవించటాకేక. భయం వెళ్తుంది కానీ లేకపోతే భయంకరమైన నిజం చెప్పేవాడిని. అమ్మలు చేసే భయంకరమైన పనులు, పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి కొడుకుకి, ఆ పెళ్లి కూతురికి చేసే నష్టాలు, పూర్తి నష్టాలు చేయరు, కూడా నష్టాలు చేస్తారు. మరి పెళ్లి చేసింది దేనికి? అంతే కదా, స్వతంత్రులుగా ఉంచడానికే కదా. నీ చెప్పిన నీ బాబు నువ్వు రెండు చెప్పావు, రెండింటికి వెటకాలంగానే చెప్పావు, ఏంటి సత్యం అంటారేమో. స్వాతంత్రం అమ్మా నాన్న ఇస్తారు, అత్తామమ్మ ఇస్తారు. ఇచ్చే రోజు దాకా ఆగకుండా స్వతంత్రం కోరుకోవడం పాపం. వెళ్ళాలి. పరతంత్రం, నీ కొడుకు నీ మీద ఆధారపడతాడు, కానీ ఏదో పెళ్ళైన 4 రోజులు ఆ మాట విన్నాడని చెప్పి, నా మాట వింటలేదని చెప్పి ఇమీడియట్ గా 2 నెలలకే టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది? 6 నెలలు కూడా ఖాళీ ఒక 2 నెలలకే కామెంట్ చేస్తున్నారు, ఇది అన్యాయం అంటలా. అట్లాగే వాళ్ళ మీద, నా మీద ఆధారపడలేదు, అప్పుడే 2 నెలలు అయింది వెళ్ళిపోయాడు. ఏమేమి మాట కదా వింటే టైం ఇస్తారు, టైం ఇవ్వకుండా వాళ్ళని మాట్లాడటం ఏంటి? పాపం. మీకు తెలుసా కుక్క పిల్లలు ఏం చేస్తారు? మెడలో కొలిసేసి వాళ్ళ వెనకాల తీసుకెళ్తారు. కూర్చోండి, కూర్చోండి, పరిగెత్తండి. ఈరోజు అమ్మా నాన్న కూడా ఈ కొడుకు ఎలా తయారు చేసుకుంటారు? ఇది నువ్వు నేర్పిన విద్య. కొత్త ఆవిడ వచ్చింది, ఇప్పుడు నీ తాడు మరి ఆవిడ తాడు కట్టేసింది. ఇప్పుడు ఆవిడేమంటది? కుట్టో అంటాడు, కూర్చుంటాడు. నుంచో అంటాడు, కుట్టో పెట్టో అంటాడు. ఆవిడ ఇంతకుముందు ఆడికి ఏం అలవాటైంది? నువ్వు చెప్పిన డైరెక్షన్స్, కూర్చో అంటే కూర్చున్నాడు, నుంచో అంటే నుంచున్నాడు, వెళ్ళంటే వెళ్ళాడు. పెళ్ళైనా కూడా వాడికి అది అలవాటుగా తాడే మారింది. నీ మెడలో తాడు, ఆ చేతిలో ఆవిడ తాడేసింది. ఇప్పుడు ఆవిడేమంటది? కూర్చో, నుంచో. అందుకే కొడుకుల్ని మరీ ఇలా బానిసలుగా పెంచకూడదు. చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకు కూడా మంచి చెడు చెప్పి పెంచాలి. అంతే. నువ్వు నేర్పిన విద్య చివరికి ఏమైంది? నీకే అది ఉరితాడయ్యేది. అందుకే పిల్లలకి మంచి చెప్పి పెంచుకోవాలి, సత్యం చెప్పి పెంచుకోవాలి. ఎందుకంటే సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసేది. ఆ తర్వాత చేతులుగా ఆకులు పట్టుకుని ఏడ్చిన ప్రయోజనం ఉండదు. రైట్. దేవుడికి ఇష్టం. ఎందుకంటే మన గుళ్ళు అందరూ ఉన్నారు, అత్తలో ఉన్నారు, కోడల్లో ఉన్నారు, కోడలో ఉన్నారు, అత్తలో ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పేశారు. స్వాతంత్రం అంటే మీకు అర్థమైంది, స్వేచ్ఛగా ఉండడం స్వాతంత్రం. రెండు, పరతంత్రం అంటే కూడా మీకు అర్థమైంది ఏంటి? ఒకరిపైన ఆధారపడటం. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, పరతంత్రము అంటే బానిసత్వం. ఇప్పుడు ఇంకో కట్టంలోకి వెళ్తాం, జాగ్రత్తగా వెళ్ళి. ఏంటి స్వాతంత్రము అంటే? ఎక్కడది స్వాతంత్రము అంటే, మనం సేవించే మన దేవుడే స్వతంత్రుడు. మన దేవుని యొక్క దివ్య లక్షణాల్లో ఉస్మాంటి వింటున్నావా? మనం సేవించే మన దేవుడి యొక్క గుణ లక్షణాల్లో ఒక లక్షణం స్వాతంత్రము. మన దేవుడికి ఎవరు సలహా ఇవ్వవసరం. మన దేవుడు స్వేచ్ఛాపరుడు. అన్ని తన ఇష్ట ప్రకారమే, తనకు నచ్చిన ప్రకారమే చేయగలిగినవాడు. అందుకే మన దేవుడికి ఒక లక్షణం ఏమని చెప్తాం? దేవా నీవు స్వతంత్రుడవై ఉన్నావు. మన దైవ లక్షణాల స్థుతిలో ఒక స్థుతి, దేవా నీవు స్వతంత్రుడవై ఉన్నావు. మన దేవుడు స్వతంత్రుడు. మన దేవుడు ఎవ్వరి మీద ఆధారపడేవాడు కాదు. మన దేవుడు తనకు తానుగా నిర్ణయము, చిత్తము కలిగిన వాడు, ఇష్టము కలిగిన వాడు, తన చిత్తము నెరవేర్చుకోగలిగిన వాడు. తాను ఉద్దేశించినది నిష్ఫలము కాదు. అంత స్వేచ్ఛగా ఆయన నిర్ణయాలు చేయగలడు, ఆలోచనలు చేయగలడు, పనులు చేయగలడు. మన దేవుడు ఎవరు చెప్పండి ఒక మాటలు? స్వాతంత్రము గలవాడు. మన దేవుడు ఎవరు? రైట్. అక్కడి నుంచే వచ్చింది ఈ స్వాతంత్రం.
ఆ దేవుడి చేత చేయబడిన మనిషికి కూడా ఆయన ఏమిచ్చి చేశాడు? స్వాతంత్రం ఇచ్చే చేశాడు. ఇప్పుడు మనం ఉన్నాం. మనల్ని చేసిన వాడు ఎవరు? నమ్ముతారా? ఈ సత్యం మీరు నమ్ముతారా? మీరు ఊరికే తలకాయలు ఊపేసి ఎరగంట అయిపోయి అవతలకి వెళ్ళగానే అచ్చు అని తుమ్మేసి మొత్తం వేడి పంపించేస్తున్నారు. ఎట్లా వింటున్నారు, అది తుమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసా బూడిదలో పొల్లాడింది ఏంటిది? కోడి. పంది బూడిదలో పొల్లాడింది. కోడి బురదలో పొల్లాడేది పంది. కోడి ఆ బూడిదంతా ఒంటికి ఎక్కించుకుంటది కోడి పిల్లలు ఉన్నప్పుడు. అట్లా బయటికి వెళ్ళి ఒక్కసారి అంటది, మొత్తం బయటకు వచ్చారు. మనం కూడా ఊళ్ళో వాక్యం విని ఎక్కించుకుంటాం, అట్లా బయటికి వెళ్ళగానే అలా ఉల్లి చేస్తున్నాం మొత్తాలు ఈ వాక్యం అన్నట్టు. అది చాలా తప్పు. మీరు జాగ్రత్తగా వినాలి, నా మాట మీరు నమ్మాలి. ఏంటా మాట? సత్యం. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేసేది? రండి, మనల్ని చేసిన వాడు ఎవరు? దేవుడు. అమ్మా నాన్న అంటున్నారా? నిజమే. అమ్మా నాన్న కన్నా మన నిర్మాత ఎవరు అంటే దేవుడు. ఇది మీరు నమ్మాలి. ఎలా చేశాడు దేవుడు మనల్ని? ఆదికాండం 1 ప్రకారం 26 ప్రకారం ఆయన పోలికలో చేశాడు, ఆయన స్వరూపంలో చేశాడు. అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం అంటే ఏంటి? ఆయన మహిమ లక్షణాలు, ఆయన దివ్య లక్షణాలు ఎవరికిచ్చి చేశాడు? మనకిచ్చి చేశాడు. ఆయన దివ్య లక్షణాలు ఒక లక్షణమే ఈరోజు మన ధ్యానం. ఏంటి ఆ లక్షణం? స్వాతంత్రము. అంటే మనను కూడా ఎలా చేశాడు దేవుడు? స్వాతంత్రుడుగానే చేశాడు. మనను కూడా దేవుడు స్వేచ్ఛాపరులుగానే చేశాడు. దేవుడికి మహిమ కలుగునగాక. నిజంగా దేవుడు ఎంత గొప్పడు. పోయిన ఆదివారం చెప్పాయి కదా, ఇంటికి వెళ్ళి ఎవరైనా వాట్సాప్ లో మెసేజ్ చదివారా? చార్లీస్ చాప్లిన్ గారి మెసేజ్. నిజంగా మీరు అంత గొప్పలు అంటే అంత గొప్పలు. చదువుకున్న వాళ్ళకి చెప్పా, చార్లీస్ చాప్లిన్ మన గ్రూప్ లో పెట్టా. చంద్రుడిని చూస్తే ఆయన అందం, సూర్యుడిని చూస్తే ఆయన శౌర్యం, అద్దంలో చూస్తే ఎవరు కనబడతారు? నువ్వే కనబడతావు. నీ రూపం ఎవరిది? దేవుని రూపం. ఆయన ప్రేమ. ఆయన చందమామకి ఇచ్చాడు ఆయన గుణలక్షణాలు, పులికి ఇచ్చాడు ఆయన గుణలక్షణాలు, సింహానికి ఇచ్చాడు ఆయన గుణలక్షణాలు, కొండకిచ్చాడా ఆయన స్వరూప స్వభావాలు. ఎవరికి ఇచ్చాడు? ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వలేదు. సృష్టిలో కేవలం మానవుడికి మాత్రమే ఏమి ఇచ్చాడు? ఆయన స్వరూప స్వభావం ఇచ్చాడు. ఆయనకి సృష్టి అంటే ఏ ఇష్టమా? నువ్వంటే ఇష్టమా? చెప్పలే, మీరంటేనే ఇష్టం. అందుకే మనం సృష్టికి కిరీటం. మనం ఎవరు? దేవుడే పెట్టాడు సృష్టికి మనం కిరీటం. సృష్టిని ఏమన్నాడు? ఏలమన్నాడు. సృష్టిని ఏమన్నాడు? పాలించమన్నాడు. ఎవరు చెప్పాడు ఈ మాటలు? తన పోలికలో తన స్వభావంలో చేసిన అవ్వ ఆదాముకు చెప్పాడు. అంటే అవ్వ ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. నిజంగా ఈ మాట బట్టి మన గుండెల్లో ఎంత ఆనందం కలగాలి. అయ్యా, నాకు ఎవరు పోలిక ఇచ్చావు? నీ పోలిక నాకు ఇచ్చావు. ఇంకెవ్వరికి ఎవరా? చూడండి, మన ఊళ్ళోనే మనకే 2 అంతస్తుల బిల్డింగ్ ఉండి అందరికీ గుడుసు ఉన్నాయి అనుకోండి, మన ఆనందం ఎట్లా ఉంటది? తప్పరే. అందరికీ గుడిసెలే ఉన్నాయి, నాకు మాత్రమే రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంది. అందరికీ సైకిళ్ళు ఉన్నాయి, నాకు మాత్రమే కారు ఉంది. ఎట్లా ఉంటది? గుడిసి దాటేటప్పుడు ఆనందం చెప్పలేము. సైకిల్ దాటుతూ కార్లు వెళ్తే ఆ ఆనందం చెప్పలేము. ఈ సృష్టిలో నువ్వు దేన్ని చూసినా నీకంటే తక్కువే. సృష్టిలో దేవుడు నిన్ను మాత్రమే ఎట్లా తయారు చేశాడు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం చేశాడు. అందుకే మనం ఎప్పుడు అద్దంలో చూసుకుని చి ఎంత నల్లగా ఉన్నాను అనుకోకూడదు. మనం చి ఎంత పొట్టిగా ఉన్నాను అనుకోకూడదు. మనం చి నాకు ఈ జీవితం ఇచ్చేది అనుకోకూడదు. మనం రాజ్యం పోయిన మనం పాట కూడా పాడించారు. చక్కనైన నిన్నే చూచి నన్నే చేశావా అనుకోండి. పాడుకున్న పోయిన వాళ్ళు మన్ను తీసుకుని, ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేశావా అని పోయిన వారు చెప్పుకున్నాం. కాబట్టి ఆయన చూస్తూ ఎవరిని చేశాడు? ఆయన నన్ను చేశాడు. కాబట్టి
నాలో ఆయన దివ్య గుణాల్లో ఒక గుణం ఈరోజు మన ధ్యానం ఏంటది? ఆ గుణం స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కూడా ఎవరికి కూడా ఇచ్చాడు? మనకు కూడా ఇచ్చాడు. ఇక్కడ కూర్చుని మీ అందరికీ ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న మీ అందరికి కూడా ఇచ్చాడు. ఏంటిదని? స్వాతంత్రము. అంటే మనం అమ్మ కడుపులో నుంచి వచ్చేటప్పుడు మనకు ఏ గుణంతో కూడా వచ్చాం? స్వాతంత్రము అనే గుణంతో కూడా ఈ లోకానికి వచ్చాం. స్వేచ్ఛ అనే గుణంతోనే ఈ లోకానికి మనం వచ్చాం. రైట్. దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన స్వేచ్ఛ కలిగిన వాడు, ఆయన స్వాతంత్రం కలిగిన వాడు. అదే స్వేచ్ఛ, అదే స్వాతంత్రం మనకు కూడా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్వాతంత్రాన్ని మనం ఎలా వాడుకోవాలి అది కూడా నేను చెప్తాను. మన దేవుడు ఎందుకు చేశాడు? ఒక వచనం చదువుతారా? పరిశుద్ధుడైన లూకా గారు రాసిన పుస్తకం రోమపత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఒకసారి నా మాటలు వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా వినాలి. వింటున్నారు నా మాటలు? కుమారండి వింటున్నావా? చెప్పండి. ఆయన మూలముగాను, 2 ఆయన ద్వారాను, 3 ఆయన నిమిత్తమును సమస్తమును. ఈ సమస్తము అన్నగాడ మనం ఉన్నామనేమా? సమస్తాన్ని కదా ఏం చేశాడంటే సూర్యుని, చంద్రుని, నక్షత్రాన్ని, భూమిని, సముద్రాల్ని, ఇవన్నీ సమస్తంలోకి వచ్చాయి. వాటితో పాటు మనం కూడా సమస్తంలో ఉన్నామా? ఎందుకు మనం చేయబడ్డాం? ప్రవీణ్ గుండెల మీద రాసుకెళ్ళాలి ఈ మాట, అండర్లైన్ చేసుకో డైరీలో ఈ 3 మాటలు. ఆయన మూలంగా మనం చేయబడ్డాం. ఆయన అంటే ఎవరు? దేవుని మూలంగా మనం చేయబడ్డాం. రైట్. దేవుని ద్వారా. మూలం అంటే తెలుసు కదా, ఆయన మూలం, ఆరిజిన్. ఆయనే మనకు ఆధారం. నువ్వు ఎటు కొట్టుకుని వెళ్ళు, చివరికి వచ్చేది ఆయనే వస్తాడు. ఆయన మూలంగా చేయబడ్డాం. 2 ఆయన ద్వారా మనం చేయబడ్డాం. 3 ఆయన నిమిత్తం. ప్రియాంక, నిమిత్తం అంటే ఏంటి? బాగా చెప్పాడు. ఆయన కోసం చేయబడ్డాం. మోషే గారు, దేవుడు తన దివ్య గుణాలు పెట్టి, ఆ గుణాల్లో ఆయన మహిమ స్వాతంత్రాన్ని మనలో పెట్టి మనల్ని కలగజేసింది ఎందుకట? ఆయన నిమిత్తం మనం బ్రతకటానికి మనల్ని చేశాడు. అర్థమైనావా? వినపడిందా? ఎందుకు చేశాడు చెప్పండి ఒకసారి. చెప్పలే. అక్కడ మీ బిడ్డ రాయబడిందా? అక్కడ మీ ఆయన రాయబడ్డా? మీ పశువు రాయబడిందా? మీ ఇల్లు రాయబడిందా? చెప్పలే. అక్కడ ఏమీ లేవు. అక్కడ కేవలం ఏమున్నాయి? అంతే. ఏంటి మమ్మల్ని చచ్చిపోమంటారు ఏంటి? అగైతే దేవుడు ఎప్పుడు చచ్చిపోమంటారు? దేవుడు ఎప్పుడు చచ్చిపోమంటారు? దేవుడు చాలా మంచివాడు. మరి మా ఆయన పేరు పెట్టలేదంటున్నావు, మా అబ్బాయి పేరు పెట్టలేదంటున్నావు, మా అమ్మాయి పేరు పెట్టలేదంటున్నావు, మా పశువుల పేర్లు పెట్టలేదంటున్నావు, మా ఇల్లు పెట్టలేదంటున్నావు, మా కార్లు పెట్టలేదంటున్నావు. మరి మేము బతికేదంతా ఎవరి కోసం? అక్కడ ఆయన పేరు తప్ప మేము అన్ని పేర్లు పెట్టి బతుకుతున్నాం. ఇవాళ మేము బతికేది ఎవరి నిమిత్తం? ఇవాళ దేవుడి నిమిత్తం. ప్రవీణ్, శుక్రవారం ఏమేమి ఆయన నిమిత్తం అంటే ఆయన ముందు ఉంటావు. 6 అయినా 100 అయినా. కానీ దీని మట్టికి ఏమని చెప్తాం? కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి జాగ్రత్త. కొంచెం అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా? దేవుడు ఎవరు? స్వాతంత్రం అనే మహిమ లక్షణములు కలిగిన వాడు.
ఆయన ఎలా కలగజేశాడు మానవుని? ఆయన స్వాతంత్రాన్ని పెట్టి ఆయన రూపంలో చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు ఈ మానవుని? ఇది చెప్పాలి. ఇదే ఆన్సర్ నాకు కావాలి. కొట్టేస్తారండి. ఎందుకు చేసుకున్నాడు దేవుడు? నువ్వు ఆయన నిమిత్తం బ్రతకాలి. నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని, నీకు ఇచ్చిన ఆ దివ్య లక్షణాలని ఆయన కోసం నువ్వు వాడాలి. అందుకే ఆయన ద్వారా, ఆయన మూలంగా నువ్వు చేయబడ్డావు. ఈరోజు ఈ పాఠం నేర్చుకెళ్ళండి, ఈ మాట నేర్చుకెళ్ళండి, ఇది మోసుకెళ్ళండి. వాళ్ళ నాకు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని నేను ఆయన నిమిత్తం వాడాలి. దేవుడు నాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నేను చాలా బాధతో చెప్తున్నా ఈ మాట. పైకి కళ్ళు కనపడలేదు కానీ మీకు నేను చాలా బాధతో చెప్తున్నా ఈ మాట. ఇది మీరు గుండె మీద రాసుకెళ్ళాలి. దేవుడు మూలంగా, దేవుని ద్వారా, దేవుని నిమిత్తం, ఆయన నిమిత్తం మనం చేయబడ్డాం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఆయన కోసమే వాడాలి. ఒకసారి మీ నోడతానండి మాట. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనం ఏం చేయాలి? ఆయన నిమిత్తమే వాడాలి. ఇప్పుడు 2 పదాలు చెప్తా. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇదే డెఫినేషన్. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటంటే దేవుడి మీద ఆధారపడటం. ఏంటి? మరి ఇక్కడ ఏమన్నావు నువ్వు? స్వాతంత్రం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండడమే స్వాతంత్రం అన్నావు. మరి ఇప్పుడేమంటున్నావు? దేవుడి మీద ఆధారపడటం స్వాతంత్రం అంటున్నావు. ఏంటి? ఎందుకంటే నువ్వు చేయబడింది ఆయన నిమిత్తం చేయబడ్డావు. అప్పుడే నీ స్వాతంత్రానికి ఏముంది? సార్థకత, నీ జీవితానికి సాఫల్యత. ఎస్, నిజమైన స్వాతంత్రం అంటే ఏంటంటే పూర్తి చేయండి. దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఆయనపై ఆధారపడి ఆయన కొరకు వినియోగించటమే నిజమైన స్వాతంత్రం అంటే. వెరీ సింపుల్, ఇంకేమీ లేదు. ఇంకా ఈజీగా చెప్పనా? స్వతంత్రం అంటే ఏంటో, దేవుని మీద అంటే దేవుడు అవ్వ ఆదాముని ఏదైతే తోటలో పెట్టాడా? పెట్టాడు. మీ అందరూ తెలుసు కదా, అవ్వ ఆదాముని ఎక్కడ పెట్టాడు? పెట్టాడు. ఈ కథ తెలుసుగా మీ అందరికి. పెట్టి ఆదాముకి ఏం చెప్పాడో తెలుసా మీకు? ఆదాముకి ఏం చెప్పాడు తెలుసా? ఇది కథ కాదు, నిజం. ఆదాముకి ఏమి చెప్పాడు? ఆదామా, ఏదైనా తోట నీది, ఈ తోటకి సేద్యించి, ఈ తోటని కాయి, ఈ తోటలో ఉన్న ప్రతి ఫలమును నిర్భయంతరంగా తిను అని చెప్పి ఒక్క కండిషన్ పెట్టాడు. ఇదిగో మంచి చెడులు తెలివినిచ్చు ఈ వృక్ష ఫలము మాత్రము నువ్వు తినొద్దు, మిగిలిన వాటిని నిర్భయంతరంగా తినమన్నాడు. ఏంటి? నిర్భయంతరంగా నువ్వు ఏ పండైనా తిను, కానీ ఇదిగో తెలివి, మంచి చెడులు తెలివినిచ్చు ఈ వృక్ష ఫలం మాత్రం 99 తినమన్నాడండి. ఒక్క పండే తినొద్దన్నాడు. ఇప్పుడు నీకు స్వాతంత్రం అంటే ఏంటో దీంట్లో చెప్తా. అక్కడ ఇంకొక మాట అన్నాడు, ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. ఏమన్నాడు? ఇప్పుడు చూడండి, దేవుడు తినమన్న దాని మీద వారు దృష్టి పెడితే అదేంటి? స్వాతంత్రము. దేవుడు తినవద్దు అన్న దాని మీద దృష్టి పెడితే అది పరతంత్రము. ఇంకొక మాటలో బానిసత్వము. ఏం చెప్పండి? దేవుడి మీద ఆధారపడటం అంటే ఏంటి? ఇక్కడ అని చెప్పిన దాని మీద మనం దృష్టి పెట్టడమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛాపరుడివి, నువ్వు స్వతంత్రుడివి. ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలి? ఎట్లా? దేవుడు
తినమన్న దాని మీద దృష్టి పెట్టడం, నీకు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు వాడుకోవటం. దేవుడు తినొద్దు అన్న దాని మీద దృష్టి పెట్టడం, నువ్వు బానిసత్వంలోకి వెళ్ళిపోవటం. అవ్వ ఆదాములు ఏం చేశారు? తినమన్న దాని మీద దృష్టి పెట్టలా. ఏం చేశారు? తినొద్దు అన్న దాని మీద దృష్టి పెట్టారు. ఈ రోజు సంఘం కూడా ఏం చేస్తుంది? లోకం కూడా ఏం చేస్తుంది? దేవుడు చెయ్యమన్నది చేయట్లా. దేవుడు అదే ఈ రోజు సంఘం చేస్తున్న తప్పు. చెయ్యొద్దన్నది ఎలాగో చేయట్లా, కానీ చెయ్యమన్నది చేయట్లా. ఏం చేయమంటున్నాడు ఆయన? ఈరోజు దేవుడు చెప్పే ఏం చేయమంటున్నాడు ఆయన? ఆయన మీతో చెప్పండి అంతే. ఈరోజు దేవుడు చెప్తున్న మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు ఏం చెప్పాడో మన దృష్టి ఏం చేయాలి? వాళ్ళ దేవుడు ఏం చెప్పాడో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. కానీ దేవుడు ఏం చేయొద్దు అన్నాడో వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. అంతే. మీరు గమనించండి, ఈరోజు మీరు ఏ పని చేసినా మన దృష్టి దేని మీద ఉండాలి? నీకు స్వేచ్ఛ ఉందా లేదా? నువ్వే పని అయినా చేసుకోవచ్చు. అయితే ఆ స్వేచ్ఛ సార్థకమయ్యేటప్పుడు నిన్ను దేవుడు చేసింది ఎందుకంటే అంతే కదా. కనుక నీ స్వేచ్ఛను ఏం చేయాలి? నువ్వు దేవుడి కోసం వినియోగించాలి. అంటే ఆయన చేయమన్నది, ఆయన వద్దన్నది, అప్పుడు నువ్వేమవుతావు? స్వతంత్రుడవుతావు. అంతే. వెరీ సింపుల్. ఈరోజు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకోకూడదు? దుర్వినియోగం చేసుకుంటాం. నీకు స్వేచ్ఛ, సిగరెట్ తాగడానికి స్వేచ్ఛ ఉంది, నీకు ముందు తాగడానికి స్వేచ్ఛ ఉంది, నీకు ఇష్టం వచ్చి తిరగడానికి నీకు ఇష్టం, నీకు స్వేచ్ఛ ఇవ్వాలా? ఎవరు ఆపడానికి? ఎవరు ఆపుతా వచ్చి నా ఇష్టం బాధలు అంటున్నారు, నేను ఆపగలిగానా? ఎవరిని ఆపలేను నేను. ఇవాళ అందరికీ స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అయితే ఆ స్వేచ్ఛను ఏం చేయాలి? స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి సిగరెట్లు తాగడానికి ఉపయోగించుకుంటే, బీడీ తాగడానికి ఉపయోగించుకుంటే, మందు తాగడానికి ఉపయోగించుకుంటే, చెడు తిరగడానికి ఉపయోగించుకుంటే, నాకు స్వేచ్ఛ ఉందన్నా కదా. ఇవి దేవుడు చేయమల్లా. ఇవన్నీ ఏమవుతాయి? స్వేచ్ఛలు అవ్వవు. ఏమవుతాయి? బానిసత్వాలు అవుతాయి. ఇవన్నీ ఏమవుతాయి? నాకు స్వేచ్ఛ ఉన్నది కదా అని చెప్పి అన్ని చేయదగునా? పౌలు అంటాడు, నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అన్ని చేయదగునా? అన్ని చేయదగవు. ఎందుకని చేయదగవు? నేను ఎవరి కోసం చేయబడ్డాను? దేవుడి కోసం చేయబడ్డాను. కాబట్టి నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నా స్వేచ్ఛ దేనికోసం వాడతాను? దేవుడి నిమిత్తమే వాడతాను. నా స్వేచ్ఛని ఏం చేయను? లోకం కొరకు, లోకంలో ఉన్న మనుషుల కొరకు, లోకంలో ఉన్న మూలపాఠాల కొరకు, లోకంలో ఉన్న ఆచారాల కొరకు నేను నా స్వేచ్ఛను ఉపయోగించను. నా స్వేచ్ఛను దేవుడి మీద ఆధారపడి దేవుడి కొరకే నా స్వేచ్ఛను ఉపయోగిస్తాను. నాకు స్వేచ్ఛ ఉంది. దేనికి? గుడికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంది, గుడి మానేయడానికి స్వేచ్ఛ ఉంది, మానేయడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అయితే నా స్వేచ్ఛను మానుకోవడానికి ఉపయోగించుకోను. నేను ఉపయోగించుకుంటాను, వెళ్ళడానికి ఉపయోగించుకుంటాను. అప్పుడు ఏం చేయబడతాను? నేను స్వతంత్రుడను అవుతాను. కానీ వెళ్ళకుండా మానేస్తే బానిస అవుతావు. దేవుడు చెయ్యొద్దన్న పని చేసావు, దానికి నువ్వేమవుతావు? బానిస అవుతావు. ఇది మీకు అర్థం అవటానికి చెప్పాను. స్వాతంత్రము అంటే దేవుడు తినమన్న వాటి మీద దృష్టి పెట్టడం స్వాతంత్రం. దేవుడు తినవద్దు అన్న వాటి మీద దృష్టి పెట్టడం బానిసత్వం. ఈ రోజు దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుడు చేయమన్న పనుల మీదే మనం దృష్టి పెట్టినప్పుడు మనం స్వతంత్రులుగా ఉంటాం. దేవుడు చేయొద్దన్న పనులు కూడా మనం చేసామంటే మనం ఏమైపోతాం? బానిసలం అయిపోతాం. రైట్. ఇది డెఫినేషన్. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. మరి బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటంటే సత్యమును పాటించకపోవటం. సత్యమును ముందు సత్యం వినకపోవటం, ఆ సత్యం నమ్మకపోవటం, ఆ సత్యమును పాటించకపోవటం వల్ల మనిషి ఏమవుతాడు? బానిస అవుతాడు. అవాదాముకు దేవుడు చెప్పింది సత్యమా అసత్యమా? కానీ వాళ్ళు ఏం చేశారు? విన్నారా లేదా? విన్నారు కదయ్యా. మోషే ఆదాము విన్నాడు కదా.
ఈ పండు తిన్న దినమున చెబుతా విన్నాడా వినలేదా? విన్నాడు. నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. కానీ ఆ ప్రకారం చేశాడా చేయలేదా? సత్యం నమ్మాడు, సత్యం విన్నాడు, సత్యం నమ్మాడు, కానీ సత్య ప్రకారం చేయకపోతే నమ్మినట్ట నమ్మట, చేయకపోతే విన్నట్ట అంతే కదా. అంతే. వారి క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? వినలేదు అని సాక్ష్యం ఇస్తున్నాయి. వారి క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? నమ్మలేదు అని సాక్ష్యం ఇస్తున్నాయి. వారి క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? నువ్వు బానిసవి, నువ్వు స్వతంత్రుడు కావు అని సాక్ష్యం ఇస్తున్నావు. వారు నమ్మినట్టయితే నడిచేవారే కాదా? నమ్మితే నడుస్తారు. ఉదాహరణకి ఈశాన్యం వైపు పంపు వేయాలి అని చెప్పింది ఈ లోకం. ఆ నువ్వు రాలో పంపు ఎక్కడ వేస్తారు? అంతే. నీకు తిరుగు లేదేక, నువ్వేమైనా కాక, నువ్వేనైనా చెప్పు కాక ఎక్కడ వేస్తారు పంపు? ఎందుకని? నువ్వు నమ్మావు. ఏమని నమ్మావు? ఈశాన్యం వైపు తేలిక చేస్తే సిరుడు సంపదలుగా బీరువాళ్ళు నిండుతాయని నమ్మావు. అందుకే ఈశాన్యం వైపు పంపేసి నీళ్ళని ఏం చేస్తావు? తోడేస్తావు. అప్పుడు అక్కడ ఈశాన్యం గురువు ఏం చేస్తావు? తగ్గిస్తావు. తగ్గించడం వల్ల బీరువాళ్ళ డబ్బులు ఏమవుతాయి? ఇది బాగా నమ్మావు కాబట్టి ఏం చేయలేక పంపు ఈశాన్యం తప్ప ఎటువైపు? ఇది విన్నాయని చెప్పు. 6 రోజులు దేవుడు వచ్చి చెప్పినా సరే పంపు ఎక్కడేస్తావు? ఇది సత్యమా? ఇది సత్యమా? సత్యమా అంటే మీరు సత్యమే అంటారు కానీ అసత్యం అనలేదు మీరు. ఎందుకని? అసత్యం కూడా సత్యంలా చలామణి అయిపోతుంది రోజులకి. అసత్యం కూడా. ఇప్పుడు మీరు చూడండి, ట్యాంకులో పంపు ఎక్కడ ఉంది? మీ ఇళ్ళందరి పంపులు ఎక్కడ ఉన్నాయి? నిజం చెప్పండి, అవన్నీ భూమిలోంచి వస్తున్నాయా? మా ఊళ్ళో అయితే, మా ఇంట్లో అయితే పంపులోంచి వస్తున్నాయి నీళ్ళు బయటికి. మరి మన ఊళ్ళో, ఈ ఊళ్ళో కూడా నీళ్ళు పంపులోంచి వస్తాయి, భూమిలోంచి వస్తున్నాయా? అయినా కానీ తీసుకెళ్ళి ఎక్కడేస్తావు? అది భూమిలోంచి రావట్లేదు కదా. అది బయట ఏమైపోయింది? అసత్యానికి అంత ఎడిట్ అయిపోయింది, అంకితం అయిపోయింది, డెడికేట్ అయిపోయింది. అందుకే దాంట్లోంచి ఏం చేయలేము. వాస్తవానికి మనం వేసిన పంపు నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పంచాయతీ ట్యాంక్, పెద్ద ట్యాంక్ నుంచి వస్తున్నాయి నీళ్ళు. మన భూమి నుంచి బయటికి ఏమి రావట్లేదు. అక్కడ భూమిలో ఏం తేలి కావట్లా. కానీ పంపు మట్టి మనం అక్కడ. ఇప్పుడు నేను కూడా పంపు ఎక్కడ వేసాను చూడండి. నేను తీసుకుని కూడా పడేసాను. ఎందుకంటే నరాల్లో ఏమైపోయింది? అది ఒకవేళ వాడిని వేయమన్నా కానీ, ఇటువైపు వేయమన్నా కానీ వేసేవాడు ఏం చేయడు? వేయడు. అష్టం ఎగుడు. ఇది తెలియదు. మీకేముండకపోయినా మాకుంటాయి. రేపొద్దు వచ్చినోడు అంటాడు, ఎట్ట ఎందుకు వేసేవరా అంటాడు. అని చెప్పి వాడు ఏం చేస్తాడు? అరే ఈ భూమిలోంచి రావట్లేదు కదా, పైన ట్యాపే కదరా అంటే, ఫస్ట్ కుదరదో అక్కడే. ఆ లేకపోతే మనకి వేసేవాడు ఇంకొకటి లేడు. ఇక తప్పు మనం ఏం చేస్తాం? అంటే అసత్యం కూడా ఎలా చలామణి అవుతుంది ఇవాళ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు కూడా ఏం చేయలేవు. సత్యం చెప్తున్నా అది అసత్యం అని, సత్యం చెప్తున్నా ఏం చేయం? అసత్యము సత్యమే అంటాం కానీ అసత్యము అని మనం ఏం చేయలేం. ఇవాళ అనలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? అసలైన సత్యమును మనం వినకపోవటం, అసలైన సత్యమును మనం నమ్మకపోవటం, అసలైన సత్యమును మనం నడవకపోవటం వల్ల మనిషి ఏమయ్యాడు? బానిస అయ్యాడు. మనిషి ఏమయ్యాడు? బానిస. బానిసత్వానికి కారణం ఏంటంటే సత్యమును విడిచి తిరగటమే. ఏదైనా అబాధములే చూడండి, ఫస్ట్ బానిసత్వం అక్కడే వచ్చింది. ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా, ఇది సత్యం. అపవాదం వచ్చి ఏం చెప్పాడు? మీరు చావనే, ఇది అసత్యం. వీడు సత్యం మీద దృష్టి పెట్టారా, అసత్యం మీద దృష్టి పెట్టారా? దేవుడు చెప్పింది నమ్మారా, అపవాదం చెప్పింది నమ్మారా? దేవుడు చెప్పింది నమ్మారా? దేవుడు చెప్పింది నమ్మితే పండు తినేవాడు కాదు. వాళ్ళు ఏ పండు తిన్నారు? దేవుడు తినొద్దన్నా పండు తిన్నారు, సర్పం తినమన్న పండే. సత్యాన్ని వీళ్ళు నమ్మరా, దేన్ని నమ్మారు? అందుకే వీళ్ళు ఏమైపోయారు? ఆ రోజు మొదలుకొని శరీరమునకు బానిసలయ్యారు, ఆత్మకు కూడా బానిసలయ్యారు. దేన్ని బట్టి?
సత్యమును నమ్మకపోవటాన్ని బట్టి, అసత్యాన్ని నమ్మటాన్ని బట్టి, దుష్టత్వాన్ని బట్టి వారు ఏమైపోయారు? దుష్టత్వం అంటే ఏంటి? అంతే, చేయరాని పని చేయటం వల్ల మనిషి ఏమైపోతాడు? దుష్టుడైపోతాడు. కలకత్తాలో ఏం జరిగింది? జూనియర్ డాక్టర్ని ఏం చేశారు? దుష్టత్వం అంటే అదే. భయంకరంగా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న బిడ్డను ఏం చేశారు? తెల్లారి గంట 4 గంటల సమయంలో భయంకరంగా చిత్రవద చేసి చంపేశారు. దుష్టత్వం. వాళ్ళకున్న స్వేచ్ఛను ఎలా ఉపయోగించారు? పాపిష్టి పనికి ఉపయోగించారు. వాళ్ళని చండాలు అంటున్నాం. అలాగే ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా దేవుని బిడ్డలమయ్యేందుకు కూడా దేవుడి మాట కాకుండా చెప్పలే, లోకం స్వరం మనం విన్నప్పుడు మనం కూడా ఏ కోవకు వస్తున్నాం? దుష్టుల కోవలోకే వస్తున్నాం. ఆ దుష్టత్వం మనల్ని ఏం చేసేది? బానిసలు చేసేసింది. ఏం చేసేది? మన కనులు మూసేసింది, మన చెవులు మూసేసింది, మన హృదయం మూసేసింది, మన మనసు మూసేసింది, మన మనస్సాక్షిని మూసేసింది, మన ఆత్మను చెప్పే ముసుగు వేసేసింది. ఆ దుష్టత్వం కన్ను కనపడకుండా, అంతే కదా, వీడు కన్ను మిన్న లేకుండా చేస్తున్నాడు అంట, చూసారా? దానికి కారణం వాడిలో ఉన్న దుష్టత్వం, ఆ క్రూరత్వం. వాడు సత్యం ఏడో అసత్యానికి చెవిస్తాడు. అసత్యం వాడిని దుష్టుడిగా మార్చేది, ఆ దుష్టత్వం వాడిని ఆ పనికి బానిసగా మార్చేసింది. ఏ పనికి? వాడు ఏది కోరుకుంటే ఆ పాపానికి వాడు ఏమైపోతాడు? బానిస. కాబట్టి బానిసత్వానికి మొదటి కారణం ఏం చెప్పండి? సత్యాన్ని నమ్మకపోవడం, వినకపోవడం, మరి సత్యం అంటే ఏంటి? అసలు సత్యం ఎవరికి తెలుసు? సత్యం ఎవరికి తెలుసు? చూసిన వారిగా చూడని వారా? సత్యం చూసినోడు నిజం చెప్తాడు, చూడనోడు చెప్తాడా? కోర్టులో సత్య సాక్ష్యం అని వాడతారు. ఎవరు చెప్తారు? సాక్ష్యం ఎవరు ఇస్తారు? సత్యం తెలిసిన వాళ్ళు ఇస్తారా? సత్యం తెలియని వాళ్ళు ఇస్తారా? సత్యం తెలిసిన వాడు అంటే ఏంటి? ప్రత్యక్ష సాక్షి కనులతో. మరి సత్యం ఈ లోకంలో ఎవరు చెప్పగలరు? యేసు ప్రభువే ఏమంటాడు? ఎందుకు వచ్చావు ఈ లోకానికి అని పిల్లలు అడుగుతాడు. నేను సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటాడు. అంటే సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఒక్కడే సమర్థుడా? యేసు ప్రభు ఒక్కడే సమర్థుడా? అవును, ఆయన ఒక్కడే సమర్థుడు. ఎందుకని? తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు, అనాది నుండి ఉన్నవాడు, సకల సృష్టికి కారణభూతుడు. ఆయన మాత్రమే సత్యం చెప్పగలడు. ఇంకా ఎవరు చెప్పినా ఏంటిది? అదో సత్యమే. ఏం పాయింట్? ఇది కూడా గుండె మీద రాసుకెళ్ళాలి. ఇంకెవరు చెప్పినా, నేను చెప్పినా కూడా మచ్చగలిగిన జ్ఞానమే నాది కూడా. మచ్చలేని జ్ఞానం ఎవరిది? తండ్రిని చూసొచ్చాడు ఆయన, పరలోకం చూసొచ్చాడు ఆయన, అన్ని కాలాలు చూచిన వాడు ఆయన. ఆ చూచిన వాడు చెప్పిన మాట నమ్మటమే, ఆయన నోటిలోంచి వచ్చిన మాటే సత్యం. అవునా కదా? దేవుడికే మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. ఆదాము వాళ్ళకి దేవుడు చెప్పిన మాటే సత్యం. యేసు ప్రభులు వారు మనకు బైబిల్లో చెప్పిన మాటలే సత్యం. ఆ సత్యమును విన్నవారందరూ కూడా ఏమవుతారు? బానిసత్వం నుంచి విడుదల పొందుకుని స్వతంత్రులవుతారు. ఈ రోజు మన బానిసత్వానికి విడుదల అవ్వడానికి చెప్పలే సాధనం ఏంటి? సత్యము అని ఒకసారి. ఏంటి సత్యం? మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం పేరేంటి? సత్యవేదము అంటారు. దాన్ని ఏమంటారు? సత్యవేదము, సత్య గ్రంథము. 4 వేదాలు ఉన్నాయిగా. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేద వేదం, అధర్మ వేదం. 5వ వేదాన్ని పెద్దలు చెప్పారు ఏదేంటిది? సత్యవేదం. ఏంటిది సత్యవేదం? పరిశుద్ధ గ్రంథం అని చరిత్రకారులు చెప్పిన మాటది. కాబట్టి ఈ సత్యవేదాన్ని, ఈ సత్య గ్రంథాన్ని మనందరం కూడా ఏం చేయాలి? చదవాలి, ఆ మాటలు వినాలి, ఆ మాటలు నమ్మాలి, ఆ మాటల ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు మనం మన జీవితాల్లో ఏం పొందుకుంటాం? బానిసత్వం నుండి స్వతంత్రం అవుతాం, దుష్టత్వం నుండి
స్వతంత్రులం అవుతాం. పాపం నుండి రైట్, దేవుడికి స్తుతి. మీకు అర్థమైంది? స్వతంత్రములోండి బానిసత్వంలోకి వెళ్ళిపోవడం కారణం సత్యమును నమ్మకపోవటం. దాన్నే బైబిల్ ఏమంది? పాపము అంది. పాపాన్ని బట్టి బానిసత్వం, అసత్యాన్ని బట్టి బానిసత్వం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞే సత్యం. ఆ సత్యం అతిక్రమించడమే ఆ పాపాన్ని బట్టి మనం ఏమవుతాం? బానిసలం అవుతాం. అసత్యాన్ని బట్టి మనం ఏమవుతాం? బానిసలం అయిపోతాం. కాబట్టి ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి సాధనం మళ్ళా సత్యమే, అంటే మళ్ళా పరిశుద్ధతే. యాంటీ డాట్, యాంటీ ముందు. విషయానికి విరుగుడేంటి? విషమే. మరి చెప్పావు, విషయానికి విరుగుడు విషమే. డాట్, యాంటీ డాట్ ఇస్తారు. మరి పాపానికి విరుగుడు పరిశుద్ధత, అసత్యానికి విరుగుడు సత్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి భౌతిక బానిసత్వం, ఆత్మీయ బానిసత్వం. ఏంటి భౌతిక బానిసత్వం అంటే? మన భారతదేశం 200 సంవత్సరాలు దేని కింద ఉంది? భౌతిక బానిసత్వంలో. దేంట్లో? ఫిజికల్ స్లావరీ, భౌతిక బానిసత్వం. వ్యాపారం చేసుకోవడానికి వచ్చి భారతదేశాన్ని వాళ్ళు ఏం చేశారు? ఆక్రమించేశారు, బలాత్కరించేశారు. భారతదేశం ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారికి ఏమైపోయారు? ఇది భౌతిక బానిసత్వం. బైబిల్లో కూడా మీరు చూస్తే 14:14 ఆదికాండం మీరు చదివారు. సొదొమ గొమొర్రా రాజుని, ఆ దేశం మీదకి దండెత్తి వచ్చిన రాజులు బానిసలుగా ఏం చేశారు? తీసుకువెళ్ళిపోయారు. మీ తండ్రి వాక్యం చదివారు 14:14. చాలు చాలు. భౌతిక బానిసత్వం. ఆ సొదొమ రాజుని కొంతమంది రాజులు వచ్చి ఏం చేశారు? దండయాత్ర చేసి తీసుకెళ్ళిపోయారు. అట్లాగే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఒక చిన్నది, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఓ ఇజ్రాయేలు చిన్నది సిరియా సైన్యాధిపతి ఏం చేస్తారంటే చెరగొనిపోతారు. ఇది కూడా ఏంటి? బానిసత్వం. అంటే ఇజ్రాయేలీలో ఉండే పిల్లని ఆ సిరియా వాళ్ళు యుద్ధం చేసి అక్కడ ఉన్న కొంతమంది పిల్లల్ని ఏం చేశారు? ఇక అప్పటి నుంచి ఆ పిల్లలు ఆ సిరియా దేశం వాళ్ళకి ఏమయ్యారు? బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇది కూడా భౌతిక బానిసత్వమే. ఇంకా మన నిర్గమకాండంలో చూస్తే మరి ఆ పాత నిబంధనలో బానిసలు ఉండేవారు. మరి మనకు కూడా కొంతమంది నిమ్న కులాల వారిని అగ్ర కులాల వాళ్ళు ఎలా మార్చుకున్నారు? బానిసలుగా మార్చుకున్నారు. బైబిల్లో కూడా బానిసత్వం అనేది పాత నిబంధనలో మనం చూస్తాం. నిర్గమకాండం 22:3లోను, నిర్గమకాండం 21:2లోను, లేవ్యాకాండం 25:10లోను బానిసత్వం అనేది మనకు కనపడుతుంది. అయితే ఆ బానిసత్వానికి విడుదల కూడా అక్కడ చెప్తాడు ఆయన. 7 ఏళ్ళు అయిపోయినప్పుడు అతను బానిసత్వం నుంచి విడుదల పొందవచ్చు. అయితే తన భార్య తన పిల్లలను ఇవ్వకూడదు. వాడికి ఆ భార్య పిల్లలు కావాల్సి వస్తే నేను నీకే ఎప్పుడు బానిసగా ఉంటానయ్యా, ఇక నీ దగ్గర నుంచి అప్పటికి నేను అంటే ఆ కుదురు తెచ్చి ఆ గుమ్మాం దగ్గర చెవికి గుచ్చాలి. అక్కడ వాడు ఏమవుతాడు? ఇక నిరంతర బానిస. రాజ్యం చేత రాజ్యం జయించబడినప్పుడు ఆ రాజ్యం ఏమైంది? బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. ఒక రాజ్యంలో ఉన్న ప్రజలు ఇంకొక రాజ్యంలో ఎందుకు వెళ్ళిపోతే ఆ ప్రజలు ఏమైపోతారు? బానిసలు అయిపోతారు. అట్లాగే కొంతమంది పాత్ర ఇప్పుడు కూడా ఉన్నారు. కింద కులాల వారు పై కులాల వారు కింద కులాల వాళ్ళని ఎలా మార్చుకున్నారు? బానిసలుగా, నిత్య బానిసలుగా చేసుకున్నారు. అలాగే డబ్బు ఇచ్చి డబ్బు కట్టలేకపోతే ఆ డబ్బు కట్టేదాకా ఆ డబ్బు ఇవ్వవలసిన వారిని ఆ డబ్బు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు? మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. వీళ్ళు కూడా ఎవరు? వీళ్ళు కూడా నిత్య బానిసలే. ఎప్పటిదాకా? 18వ అధ్యాయం 25వ వచనంలో వీళ్ళు కూడా ఎప్పుడు దాకా బానిసలు? మీరు గమనిస్తారా లేదు? అప్పుడప్పుడు ఎవరైనా పొలాలు కౌలుకి ఇచ్చారంటే ఆ కౌలుకి ఇచ్చిన పొలాలు రైతులు ఏం చేస్తారు? చెప్పరే? ఆ పొలం తీసుకున్న కారణాన ఈ పొలం పండించే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి అబ్బా బస్తాలు ఇస్తే పర్లేదురా నాయన. నాగై పొలమా? పొలం నాదే కాదు మోసే కాదు,
పొలం నీకు 10 ఎకరాలు ఇచ్చినందుకు 10 ఏళ్ళ నుంచి నువ్వు చేస్తున్నందుకు పొద్దున్నే లేచి ఎక్కడ ఉంటావు? ఆయన ఆ పొలం ఇచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటావు. మధ్యాహ్నం ఎక్కడ ఉంటావు? ఆ పొలం ఇచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉంటావు. సాయంకాలం ఎక్కడ ఉంటావు? ఆ పొలం ఇచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉంటావు. ఏంట్రా ఇక్కడే ఉంటున్నావు అంటే, ఆ పొలం నేను కౌలు చేస్తున్నాను రా. ఆ పొలం కౌలు చేస్తున్నందుకు ఈ అబ్బాయి ఏళ్ళకి కూడా ఏం చేస్తాడు? ఇక్కడ కూడా కౌతం చేస్తా ఉంటాడు, గుడిగం చేస్తా ఉంటాడు, దాస్యం చేస్తా ఉంటాడు. పొలం ఇచ్చినందుకు ఊరకనే ఉడిగిం చేస్తా ఉంటారు. ఇది ఎక్కడ మీరు ఎక్కడ చూడలేదు, ఎప్పుడు వినలేదా? ఏమాత్రం ఈ పద్ధతి ఉండదా? ఉంటది. ఒక రైతు పొలం ఇస్తే ఇక ఈ పొలం ఇచ్చిన రైతుకి మొత్తం చేస్తా, ఈ జీవిత కాలం ఇక్కడ కలిసిపోద్ది, ఈ రక్తం అంతా ఇంటికి పెట్టాలి. ఇది కూడా ఏంటి? ఈ బానిసత్వాలని ఎటువంటివి? భౌతిక పరమైన బానిసత్వాలు. పొలం కౌలు తీసుకున్నందుకు, డబ్బులు కట్టలేనందుకు, ఇలా ఒక రాజ్యం చేత రాజ్యం జయించబడినందుకు, ఒక రాజ్యంలో ఉన్న ప్రజలు ఇంకొక రాజ్యంలో ఉన్న ప్రజలు తీసుకెళ్లిపోయినప్పుడు ప్రజలందరూ ఏమైపోతారు? ఇక వాళ్ళకి ఏముండవు? స్వేచ్ఛలు ఉండవు, స్వాతంత్రాలు ఉండవు, ఇష్టాలు ఉండవు. ఇజ్రాయేల్ ఎలా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారో, వాళ్ళ ప్రాణాలు విసిగించబడ్డాయో, ఇక వీళ్ళ జీవితకాలం అంతా వీళ్ళేమవుతారు? ఇది బానిసత్వం. ఇక రెండవది ఆత్మీయ బానిసత్వం, ఆధ్యాత్మిక బానిసత్వం. ఒకటి సాతానుకు. ఎవరికి? ఏదేం తోటలో అవాదామనే చూడండి. ఆ రోజు మొదలుకొని, ఏ రోజు? ఈ పండు తిన్నా, అయ్యగా చెప్పిన మాట మీకు చెప్పనా, గుండె మీద పెట్టుకుంటారా? ఏదేం తోటలో దేవుడు ఇచ్చింది ఎవరికి? ఆదాముకి. ఏమి చెప్పించాడు? ఈ తోట కాయండి, ఈ తోట స్వేచ్ఛపరచండి. ఆ తోటలో కంట అపవాది రావడానికి యుగాలు వెయిట్ చేశాడంట. ఎన్ని రోజులు? యుగాలు వెయిట్ చేశాడు. ఎక్కడికి రావడానికి? ఏదేం తోటలోకి రావడానికి. ఎందుకని రాలేకపోయాడు? దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడు. దేవుడు మహిమ ఎవరికి ఇచ్చాడు? ఆదాము. అంటే ఆదాము మహిమ ఎదురుకు పడిపోయిన వీడు రాలేక ఏదేని బయటే యుగాలు వెయిట్ చేశాడంట. ఎట్టకేలకు సర్పాన్ని మోసం చేసి ముసిగేసి ఒక అడుగు సంపాదించాడు. ఎక్కడికి? ఎన్ని సంవత్సరాల తర్వాత? యుగ యుగాల తర్వాత ఒక్క అడుగు ఏదేని తోటలో సంపాదించాడు. ఆ తర్వాత ముసుగు అవ్వమ్మ మీద వేశాడు. ఆ తర్వాత ముసుగు ఆదాము మీద వేశాడు. ఒక్క అడుగుతో మొదలైన వాడి యొక్క ప్రయాణం ఇవాళ వాడు అడుగు ఎక్కడ ఉంది చెప్పండి? ఏదేని తోటలోనే ఉన్నది వాడు అడుగు. ఎక్కడున్నాడు వాడు ఇవాళ? ఉస్మాండి ఇవాళ అపవాది అడుగు ఎక్కడుంది? ఓ ప్రపంచం అంతా. అందుకే ప్రభు అని ఏమన్నాడు? లోకాధికారి అన్నాడు. వాడే కదా శోధన కొండ మీద ఏమన్నాడు? కొండ మీద ఇదంతా నాదే. ఒకప్పుడు ఏదేం తోటలో అడిగేవాడి, ఇవాళ మొత్తం వాడిదైపోయి, మొత్తం వాడిదైపోయి. అంటే సర్వ మానవులందరూ కూడా ఏమైపోయారు? సాతానికి దాసులైపోయారు. ఇది ఆధ్యాత్మిక దాసత్వం, ఆధ్యాత్మిక బానిసత్వం. అందుకే మీరు నమ్ముతారో నమ్మరో, వద్దు అన్నా కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆ పనులు చేయకుండా ఉండడానికి దేవుడు ముందు పెట్టాడు. ఎవరిని? యాజకుడు పెట్టాడు. ఇప్పుడు నా పెళ్ళి అయింది. నా పెళ్ళి ఎట్ట అయింది చెప్పండి? నా పెళ్ళి ఎట్ట అయింది? పాస్టర్ గారి పెళ్లి ప్రార్థనా పూర్వకంగా జరిగింది. మన పిల్లల పెళ్లి ఎట్ట చేయాలి చెప్పడే? ఒక సత్యం మీ కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. ఒక సత్యం. ఇంతకు ముందు అసత్యంలో బతికామా? దేవుడు సత్యం ముందు పెట్టాడు. ఆ సత్యాన్ని పెట్టి పాస్టర్ గారి పెళ్లి ఎట్ట అయింది? ప్రార్థనా పూర్వకంగా బైబిల్ పద్ధతి ప్రకారం జరిగింది. మీద మందిరంలో వస్తున్నారు కదా, దేవుడు నమ్ముకున్నారు కదా. ఇప్పుడు మీ పిల్లలు కూడా పెళ్లి ఎట్ట చేయాలి? అట్లా పాస్టర్ గారి ఇంట్లో కొన్ని ఫంక్షన్లు కూడా జరిగాయి. అమ్మాయికి బట్టలు పెట్టాడు. ఎట్లా చేశాడు పాస్టర్ గారు చెప్పే? ఎట్లా చేశాడు పాస్టర్ గారు? మీకు తెలియదు కానీ చూశారుగా.
చూశారుగా, సత్యం చూశారుగా, సత్యం తెలుసుకున్నారుగా, ఎట్లా చేయాలో చూశారుగా. కట్నాలు రావా? నాకు 70,000 కట్నాలు వచ్చినాయి. ఎన్ని? 10 కాదు, 20 కాదు, 30 కాదు, 70,000 వచ్చినాయి. మా అమ్మాయికి 70,000 ఇచ్చారు. కట్నాలు పోతాయని చెప్పి మనం ఏమైనా పద్ధతి మార్చుకున్నావా? మన పద్ధతి మార్చుకోవడం అవసరంగా. మన దైవ పద్ధతి మనకుంది. మన పద్ధతి దేవుడి సత్యమైన మార్గం మనకుంది. పాస్టర్ గారు ఎంత చేశాడు చెప్పలే? ప్రార్థనాపూర్వకంగా చేశాడు. పాస్టర్ గారు ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు ఎక్కడ ఓపెన్ చేశాడు? చూసారా? సత్యం చూసారా? మరి మనం ఎట్లా చేయాలి? రేపు మన దాకా మనకు తెలియదు ఎట్లా చేసుకోవాలో. చూపించాడా? అందరూ వచ్చి ఎంట్లో కూర్చున్నారా? ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు ప్రారంభించాడు? పాదరి గారు వచ్చిన తర్వాత బంధువులందరూ వచ్చి కూర్చున్నారు. అమ్మో బంధువులు వచ్చారని చెప్పి పని మొదలుపెట్టాడా? ఎప్పుడు మొదలెట్టాడు? దైవ యాజకులు రావాలి, దైవ క్రమం జరగాలి, పెద్దలు రావాలి, దైవ నిర్ణయం జరగాలి, దేవుడు కాలు పెట్టాలి. ఒక సత్యం చూశారు. ఇక వెనకాల ఏం చేయాలి? వెనకాల అందరూ చెయ్యాలా? దేవుడు సత్యం చూపించిన కాడి నుంచి ఆ సత్యం పాటించాలా? మా మనసులు చెప్పి, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు చెప్పారు, మాకు ఇలా చెప్పారు, అలా చేయాలా? సాతానికి వశమైపోవటం వల్ల ఇవాళ చెప్పండి, సాతాను బానిసత్వంలోకి వెళ్ళిపోవటం వల్ల ఇవాళ చెప్పండి అంతే. ఇప్పుడు గృహప్రవేశం, పునాది రాయి, చర్చికి పునాది వేయడం చూశారు. 3 మంది ఇల్లు కట్టాము. ఇక్కడ అందరి పునాదులు ఎట్లా వేసారో చూశారు. ధైర్యంగా ఎలా పునాదులు వేసారో చూశారు. ఇవి లేకపోతే మన ఇల్లు కట్టుకుని మనం ఎలా పునాది వేయాలి? అలాగే పునాది వేయాలి. లేదండి మేము ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నామండి. అదేంటిది? అపవాది వశం. కాబట్టి ఇవన్నీ దేవుడు మనం ముందు పెట్టినప్పుడు ఆ ముందు పెట్టినవన్నీ మనం ఏం చేయాలి? సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం ప్రకారం చేసినప్పుడే ఆ సత్యం మనల్ని ఏం చేసింది? స్వతంత్రంగా చేసింది. ఒక పద్ధతి నీకు తెలియదు కానీ ఆ పద్ధతి చెప్పడానికి యాజకుడు ఉన్నాడు. ఆ పద్ధతి చెప్పడానికి దైవ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని అనుసరించి ఏం చేయాలి? అంతే. ఈ స్వేచ్ఛని ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుడి కోసం ఉపయోగించాలి. నీకు తెలియనప్పుడు దైవజనుడు తెలుసుకోవాలి. నీకు తెలియనప్పుడు వాక్యాన్ని తెలుసుకోవాలి. అంతేగాని అపవాది వశమైపోయి వాళ్ళు రారు, వీళ్ళు రారు, ఆ కట్నాలు రావు, ఈ కట్నాలు రావు అని చెప్పి ఏం చేయకూడదు? సాతాను వశమయ్యే సాతానికి అనుకూలంగా చేయకూడదు. ఎందుకండి ఆధ్యాత్మిక బానిసత్వం అంటే ఇది. మొదటి బానిసత్వం ఏంటి? సాతానికి మనము బానిసలం అవటం. ఇక రెండోది వచ్చాను చెప్పలేను కానీ రెఫరెన్స్ చెప్పలేను కానీ వాక్యం చెప్పేస్తా. మరణ భయమునకు బానిసలం. రెండోది, మొదటిదేమో సాతానుకు బానిసత్వం. రెండోది మరణం అనే భయం, మరణానికి భయం, దానికి బానిసలం. ఎబ్రీ పత్రిక 2:14-15 ప్రకారం. మూడోది పాపమునకు బానిసలం. పాప. 4 అక్రమమునకు బానిసలం. అక్రమమునకు బానిసం. అక్రమానికి బానిసలం అయితే రేపొద్దున ప్రభు ఏమంటాడు? అక్రమము చేయవారులారా. ఏంటి అక్రమం అంటే? అక్రమం అంటే చెయ్యమన్న చెప్పిన పద్ధతి ప్రకారం చేయకపోవడం అక్రమం. ఎట్లా చేయమన్నాడు ఆయన? ఇదిగో పాద్రి గారిని ముందు పెట్టి చూపిస్తున్నాడు ఎట్లా చేయాలో. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు పెట్టి చూపిస్తున్నాడు కదా, కొన్ని కార్యక్రమాలు చేసి చూపిస్తున్నాడు కదా. అది క్రమం. ఆ క్రమం ప్రకారం చేయకపోవడమే. నీ పెళ్లి కూడా ఇబ్బంది ఎంత చేయాలి? అక్రమం ప్రకారం, క్రమం ప్రకారం చేయాలి. దేవుడికి మహిమ కలుగునగాక. అక్రమం చేసిన వారు ఏం చేయరు అంతే. రేపు పొద్దున మాట దేవుడు ఏమంటాడు? ఒకటే మాట, మీరు ఎవరో నాకు బహుశా భూలోకంగానే ఎలా ఉండొచ్చు? ఘనంగా ఉండొచ్చు. 6 కూరలు 7 కూరలు 6 రకాల బట్టలు, అన్ని రకాల జాతులు మనుషులు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడి దృష్టికి అది ఏమవుదో లెక్కలోకి రాదు. ఎందుకని? నిన్ను దేవుడు ఆయన ప్రకారం చేయమన్నాడు. నువ్వేంటి చేస్తావు? నీ అపవాది ప్రకారం అక్రమం చేశావు. మూడోది అతిక్రమం. ఎన్నోది మాట ఇది? 5. అతిక్రమమునకు బానిసం. 6 లోకమునకు బానిసం. 7 ఆత్మీయ మరణమునకు బానిసం.
ఆత్మీయ బానిసలు. ఆత్మీయ మరణం అంటే తెలుసా? అదే రెండవ మరణం. అగ్ని, పురుగు, భౌతిక మరణం అంటే ఇందాక చెప్పాం. రెండవ మాట భౌతిక మరణం అంటే శరీరము ఆత్మ వదలటం. మరి ఆత్మ మరణం అంటే శరీరము ఆత్మ కలిసి నరకంలోకి వెళ్ళటం. దీనికి కూడా మనం బానిస. ఇవన్నీ ఏంటివి? ఆధ్యాత్మిక బానిసత్వాలు. ఈ భౌతిక బానిసత్వం, ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి మనకు విడుదల కలిగ చేయడానికే ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ఇవి కూడా ఒకటి, దేవుని వాగ్దానాన్ని బట్టి స్వాతంత్రం. దేవుని యెషయా గ్రంథం 42:6. ఈ రెండింటి బానిసత్వాల నుంచి మనం విడిపించబడాలంటే మనకు ఉపయోగపడేది మొదటిది ఏం చెప్పండి? దేవుని వాగ్దానము. రెండు, యేసుక్రీస్తుని బట్టి స్వాతంత్రం. యేసుక్రీస్తుని బట్టి స్వాతంత్రం. ద్వితీయోపదేశకాండం 4:20. రెండు, యేసుక్రీస్తు ద్వారా స్వాతంత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. యోహాను సువార్త 8:36. నాలుగు, సువార్త ద్వారా స్వాతంత్రం. లోకా సువార్త 4:17-21 వరకు. సువార్త ద్వారా. సువార్త అంటే ఏంటిది? నేను చెప్తున్న సువార్తే. ఈ సువార్త ద్వారా స్వాతంత్రం. తర్వాత సత్యాన్ని బట్టి స్వాతంత్రం. 8:32 యోహాను సువార్త. సత్యం. తర్వాత పరిశుద్ధాత్మను బట్టి స్వాతంత్రం. పరిశుద్ధాత్మను బట్టి రోమపత్రిక 8:15, గలతీ పత్రిక 4:5-6. పరిశుద్ధాత్మను బట్టి స్వాతంత్రం. ఎన్నైనా? 6. ఏడోది పరిశుద్ధాత్మ ఇచ్చిన పరిశుద్ధతను మనలో నిలిచి ఉండడాన్ని బట్టి స్వాతంత్రం. అంటే దేవుడిచ్చిన ఈ స్వాతంత్రంలో మనం నిలిచి ఉండడాన్ని బట్టి మనకి స్వాతంత్రం. గలతీ పత్రిక 5:1. అయిపోయింది. ఇంటికి వెళ్ళాక ఒకసారి చదువుతారా? ఈ వచనాలు చదవండి. బానిస స్వాతంత్రం అంటే ఏంటో చెప్పా, బానిసత్వం అంటే ఏంటో చెప్పా, స్వాతంత్రానికి కారణం చెప్పా, బానిసత్వానికి కారణం చెప్పా, స్వాతంత్రంలో రకాలు చెప్పా. భౌతిక బానిసత్వం రకాలు: భౌతిక బానిసత్వం, ఆధ్యాత్మిక బానిసత్వం. బానిసత్వానికి కారణాలు చెప్పా. అదే భౌతిక బానిసత్వానికి కారణాలు చెప్పా, ఆధ్యాత్మిక బానిసత్వానికి కారణాలు చెప్పా. ఈ రెండు బానిసత్వాల నుండి స్వతంత్రం పొందుకోవడానికి ఆధారాలు కూడా చూపించా. అది ఏడు చెప్పండి ఒకసారి. దేవుని వాగ్దానం బట్టి స్వాతంత్రం, క్రీస్తును బట్టి స్వాతంత్రం, క్రీస్తు ద్వారా స్వాతంత్రం, సువార్త ద్వారా స్వాతంత్రం, సత్యమును బట్టి స్వాతంత్రం, పరిశుద్ధాత్మను బట్టి స్వాతంత్రం, ఆ కలిగి ఉన్న స్వాతంత్రంలో నిలిచి ఉండడాన్ని బట్టి స్వాతంత్రం. అట్టి స్వాతంత్రాన్ని ఆత్మతని మనకిచ్చి మనుషులకి బానిసలం కాక, పరిస్థితులకి బానిసలం కాక, అపవాదికి బానిసలం కాక, మహిమ స్వాతంత్రం గలవారి మేఘమేఘ గల భాగ్యం త్రియేక దేవుడు కూడి వచ్చిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన పరలోక కరుణామమునకు వందనాలు. మీకు ప్రణతులు, స్తుతులు, స్తోత్రాలు.